గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన కోయిలుంది, ఒక గూటిలోన రామచిలకుంది. కోయిలేమో నల్లనిది, చిలకేమో పచ్చనిది, అయినా ఇద్దరి మనసులు పొద్దున చిలకను చూడండి, ముద్దు ముద్దుగా ముచ్చటలాడండి. ఇలాంటి అనేక పాటలు రచించినటువంటి ఎస్ జానకి గారు చనిపోవడం చాలా విషాదకరమైన విషయం. ఆమె ఆనాటి కాలంలోనే 20 భాషలలో పైగా పాటలు పాడారు. ఆమె సిరిసిల్ల జిల్లాలో కొన్ని రోజులు నివాసం చేయడం అనేది చాలా గమనించదగిన విషయం. కాబట్టి మీకు సంగీతం మీద ఆసక్తి ఉంటే ఎస్ జానకి గారు రచించినటువంటి పాటలను వినండి.